తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? మొన్నటిదాకా బీఆర్ఎస్ తో చట్టాపట్టాలేసుకుని తిరిగిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అడుగులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు పడుతున్నాయా? హస్తం పార్టీతో దోస్తీకి మజ్లిస్ సిద్ధమవుతోందా? పాత బస్తీ పతంగ్ చేతికి చిక్కినట్లేనా? సాలార్లు ఇక కారు దిగినట్లేనా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పాత బస్తీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఐఎం ఇప్పటి వరకు బీఆర్ఎస్ తో స్నేహపూర్వకంగా మెలిగింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని రెండు పార్టీలు ప్రకటించాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీనే జరిగింది. 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 7 సీట్లను దక్కించుకుంది. తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎంఐఎం కాంగ్రెస్ కు దగ్గరవుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అందులో భాగంగానే ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలతో హైదరాబాద్ నగర సమస్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్లు టాక్ నడుస్తోంది. అయితే సంఖ్యాపరంగా ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన బలమున్న కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు అవసరం ఏముంది అంటే అందులోనే ఉంది మతలబు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు పాత బస్తీలో ఎంఐఎం హవా నడిచింది. 2020 సంవత్సరంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య స్నేహపూర్వక పొత్తు కుదిరింది. దీంతో ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత సైతం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు ఒక్కటే అని విమర్శించిన కాంగ్రెస్ స్వరం కొంత మారినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని సజావుగా నడిపేందుకు ఎంఐఎం మద్దతు అవసరం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగానే ఎంఐఎంను చేరదీస్తున్నట్లుగా చర్చ నడుస్తోంది. తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ కు ప్రస్తుతం ఒకే ఒక్క ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం 6 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3 ఎమ్మెల్సీ స్థానాలు హస్తగతం కానున్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చే బిల్లులు మండలిలో ఆమోదం పొందాలి అంటే సంఖ్యాబలం కావాల్సిందే. అంటే కేవలం 4 ఎమ్మెల్సీల బలంతో బిల్లులు పాస్ కావటం కష్టమే. ఇక మండలిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ బిల్లులకు సంపూర్ణంగా సహకరిస్తుందా అన్నది అనుమానమే. ఇటు శాసన మండలిలోనూ ఎంఐఎం కు ప్రాతినిధ్యం ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ మద్దతుతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంది. అందుకే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే పాత బస్తీ పార్టీతో జతకట్టేందుకు కాంగ్రెస్ ఉత్సాహం చూపిస్తున్నట్లు రాజకీయ నేతల భావన. అయితే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో స్నేహం చేసే ఎంఐఎం ఇకపై ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా లేక కారులో గులాబీ నేతలతో కలిసి ప్రయాణిస్తుందా వేచి చూడాలి.